హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఇంకొక ఎక్సైటింగ్ పాసివ్ ఇన్‌కమ్ ఐడియాతో అయితే వచ్చేసాను. ఇది యూఎస్‌లో కానివ్వచ్చు, వెస్టర్న్ సైడ్ కానివ్వచ్చు, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ పాసివ్ ఇన్‌కమ్ ఐడియా. ఇండియాలో గూడా ఆల్‌మోస్ట్ చాలా మందయితే దీని మీద వర్క్ జేస్తున్నారు. నేను ఈ డొమైన్‌లో ఆల్రెడీ వర్క్ చేశాను. పాసివ్ ఇన్‌కమ్ కూడా జనరేట్ చేశాను. అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దీన్ని ఆపేయాల్సయితే వచ్చింది. టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల. నేను అంతా అయితే మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఐడియా? ఇది వర్క్ అవుతుందా లేదా? ఇవన్నీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను స్టెప్ బై స్టెప్ స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి? ఇది ఎలా మీరు ఈ బిజినెస్‌లో అంటే మీరు ఏ రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. జస్ట్ కొంత మీరు టైం పెడితే సరిపోతుంది. మీ దగ్గర ల్యాప్‌టాప్ కూడా లేదు అనుకుంటే మొబైల్‌లో కూడా చేయొచ్చిది. కొంత ఎక్కువ టైం తీసుకోవచ్చు కానీ బట్ మొబైల్ నుంచి అయితే కూడా ఎర్న్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకొనైతే. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీతో పాటు నేనొక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఇది ఎలా చేయాలని చూపిస్తాను. అండ్ ఇంకోటేంటంటే నేను షేర్ చేసుకోబోయే ప్లాట్‌ఫార్మ్ ఏంటి అదేదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ ఇలా ఏం కాదిది. ఇది అందరికి తెలిసిన పాపులర్ ప్లాట్‌ఫార్మ్సే నేను యూజ్ చేసావు కదా! కాబట్టి 100% ట్రస్టెడ్ ఇది. జెన్యూన్ వే అని మీరు నమ్మొచ్చు. అంటే నేను ప్రీవియస్‌గా కొన్ని ఇలాంటి వేసే చెప్పినప్పుడు కూడా జెన్యూనా, ఫేకా ఇలా అడుగుతారు. అంటే నేను చెప్పే వెబ్‌సైట్స్ గురించి ఒకసారి మీరు రీసెర్చ్ చేస్తే అవన్నీ గూడా చాలా పాపులర్ వెబ్‌సైట్సే. ప్రీవియస్‌గా ఒక వీడియోలో రివ్యూస్ రాయండి ప్రొడక్ట్స్ గురించి, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ గురించి జీ2 గాని, క్యాప్టెరా గాని, ఆహ్, ట్రస్ట్ రీడర్స్ కానీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో అని చెప్తే ఆ వెబ్‌సైట్స్ నమ్మొచ్చన్నారు. ఆ వెబ్‌సైట్స్ నేను చేసిన వెబ్‌సైట్స్ కాదు. అవి వరల్డ్ వైడ్‌గా పాపులర్ వెబ్‌సైట్స్. మీకు తెలిసిన ఐటీ వాళ్ళు కానివ్వచ్చు, ఆర్ మీరే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గాని, ఆర్ ఐటీ జాబ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఆ ప్లాట్‌ఫార్మ్స్ తెలిసుంటాయి. మళ్ళీ మీరింక ట్రస్టెడా కాదా అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లో గూడా ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్ని పాపులర్ ప్లాట్‌ఫార్మ్స్ అని. ఏదో ఎవ్వరికీ తెలియని వెబ్‌సైట్ ఏదైనా చెప్తే మీరు నమ్మొచ్చు. అది నమ్మకుండా ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను చెప్పేవన్నీ గూడా ఏందంటే వరల్డ్ వైడ్ ఆల్రెడీ పాపులర్ వెబ్‌సైట్సే. వాటిని యూజ్ చేసి మీరు అంటే అవి జెన్యూన్ అని మీరు నమ్మొచ్చు కదా! వరల్డ్ వైడ్ పాపులర్ అంటే. కాబట్టి అవి యూజ్ చేసి ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అంతే. సో, ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోయే వే ఏంటంటే ఫస్ట్ మీకు తెలియాల్సిన వెబ్‌సైట్ ఎట్సీ.కామ్. ఇదేంటంటే ఒక కామర్స్ మార్కెట్ ప్లేస్. ఇక్కడేంటంటే ఇండివిడ్యుయల్‌గా సెల్లర్స్ నుంచి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కానీ, కస్టమైజ్డ్ టీ షర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయి. మామూలుగా మనం కూడా ఏమన్నా పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్స్ టీ షర్ట్స్ అని మనం క్లిక్ చేసామనుకో, ఆల్‌మోస్ట్ డిఫరెంట్ ఇండివిడ్యువల్ సెల్లర్స్ పోస్ట్ చేసిన టీ షర్ట్స్ అన్నీ గూడా మనకొస్తాయి. అంటే వాళ్ళ డిజైన్స్ పెట్టి చేసినవన్నీ మనకొస్తాయి. మనం డైరెక్ట్‌గా క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ ప్లాట్‌ఫార్మ్ అది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. 600 అని, కొంతమంది 4000 అని. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైస్ అయితే వాళ్ళు ఇలా అయితే పెట్టున్నారు. సో, కొన్ని డిజైన్స్ కానీ ఇవన్నీ గూడా. ఆల్‌మోస్ట్ అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళైతే ప్రైస్ పెట్టున్నారు. ఇవన్నీ ఏంటంటే అంటే ఎట్సీ పెట్టినవి కాదు. ఎట్సీలో ఉన్న సెల్లర్స్ ఉంటారు గదా! వాళ్ళు పెట్టినవి. ఇలాగ మనం గూడా పెట్టొచ్చా? మీరడగొచ్చు. మనం టీ షర్ట్స్ అవన్నీ ప్రింట్ చేయడం అవన్నీ ఎలా పాసిబుల్ అవుతుంది? మీరేమి చేయవల్లేదు. వీటికి గూడా ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్స్ అని కొన్నుంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇక్కడ పైన డిజైన్స్ ఉన్నాయి చూసారా? అవి అప్‌లోడ్ చేయడము, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, అదేంటని నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ మనం రిజిస్టర్ అవుదాం. వన్ బై వన్. నాతో ఫాలో అవ్వండి లాస్ట్ వరకు. మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో సైన్ ఇన్ అయ్యండి. గూగుల్‌తో సైన్ ఇన్ అవ్వచ్చు. మీరేం చేయాలంటే, ఇక్కడ మీ ప్రొఫైల్ క్లిక్ చేస్తే, మీకిక్కడ సెల్ ఆన్ ఎట్సీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదైతే మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే, ఇక్కడ ఐటెమ్స్ మీరు సెల్ చేయొచ్చు. ఏదైనా గూడా. దీనికి మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ లెట్స్ డూ థిస్ అని కొడదాం. ఇవన్నీ స్కిప్ చేయండి. ఇవేం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మీకిక్కడ స్టార్ట్ యువర్ షాప్ అనైతే ఒక ఆప్షన్ వచ్చింది. మీరేదైతే అది క్లిక్ చేయండి. లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతుంది. సో, ఇంగ్లీషే పెడదాం. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి. షాప్ కంట్రీ ఏంటి? ఇండియా అని. కరెన్సీ ఇండియన్ రూపీవే. ఇవన్నీ మనకు ఓకే. సేవ్ అండ్ కంటిన్యూ. షాప్ నేమ్ ఏదైనా పెట్టండి. ఇప్పుడు నేనేదైనా చెప్తాను. ఫర్ సపోజ్ మేబీ ట్రెండీ, ట్రెండీ గాయ్స్ అని పెట్టాను. చూద్దాం ఇది ఉందా లేదా అని చెప్పి. ఆర్ ట్రెండీ గాయ్స్ ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. సో, ట్రెండీ గాయ్స్ స్టోర్ కొన్ని సజెషన్స్ అయితే చూపిస్తుంది. సో, నేను ట్రెండీ గాయ్స్ ఇండియా అని అయితే పెట్టాను. ఆల్రెడీ ఉందంట నేమ్. సో, ఇప్పుడు నేను సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేశాను. ఇప్పుడు కేటగరీ లిస్టింగ్ గురించి ఇవన్నీ అడుగుతున్నారు. నేను మేబీ టీ షర్ట్స్ యాహ్! టీ షర్ట్స్ జనరల్, న్యూట్రల్ ఓకే. నేను టీ షర్ట్స్ సెల్ చేయాలనుకుంటున్నాను నా దాంట్లో. అందుకని నేను టీ షర్ట్స్ అయితే పెట్టాను. ఫిజికల్ ఫైల్సా? ఫిజికల్ ఫైల్స్ అని పెట్టాను. హ్మ్. ఎవరు? నేనే అని పెట్టాను. వాట్ ఈస్ ఇట్? ఫినిష్డ్ ప్రొడక్ట్ అని పెట్టాను.
నాట్ యెట్ మేడ్ టు ఆర్డర్ ఇలా అయితే నేను పెట్టాను. ఇట్స్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇట్స్ అన్ ఐటెమ్ దట్ మై షాప్ ఇట్స్ క్యూరేటెడ్ సెట్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ మెటీరియల్. ఇట్స్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇలా అయితే నేను పెట్టాను. వాట్ టూల్స్ ఆర్ యూజ్డ్ అని ఉంది. ఇవన్నీ కూడా మనం నన్ ఐ డోంట్ యూజ్ టూల్స్ అని పెట్టొచ్చు. ఇవన్నీ ఇంకా ర్యాండమ్‌గా జస్ట్ మీ క్వెషన్స్ కోసమే. సో మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. సో మిమ్మల్ని ఇక్కడ ఇప్పుడు మనం టీ షర్ట్ సెల్ చేస్తున్నాం కాబట్టి టీ షర్ట్ గురించి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. టీ టైటిల్ కానివ్వచ్చు, ఫోటోస్ కానివ్వచ్చు, డిస్క్రిప్షన్ కానివ్వచ్చు, ప్రైస్ ఎంత, ఇవన్నీ అడుగుతుంది, డెలివరీ డీటెయిల్స్ కానీ. బట్ మీ దగ్గర ఇప్పుడు టీ షర్ట్ లేదు కదా, మీరు ఎలా సేల్ చేస్తారు? సో ఇప్పుడే నేనైతే మీకు ఇంకొక ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే ప్రింట్రో. ప్రింట్రో అనే ప్లాట్ఫామ్ లో ఏం చేయొచ్చు అంటే మన ఇది ఒక ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్. వీళ్ళ దగ్గర ప్లేన్ టీ షర్ట్స్ కానీ, ప్లేన్ హుడీస్ కానీ మీకు చూపిస్తాను ఏవేవి ఉంటాయి అని చెప్పి. మీరు ఇక్కడ చూడొచ్చు కేటగిరీస్ ఏవే ఉంటాయి. మెన్స్ క్లోతింగ్ ఉంటాయి, ఉమెన్స్ క్లోతింగ్ ఉంటాయి, కిడ్స్ క్లోతింగ్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి. హాఫ్ స్లీవ్ టీ షర్ట్స్, ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్, హుడీస్ కానివ్వచ్చు, స్వెట్ షర్ట్స్ కానివ్వచ్చు, క్రాప్ హుడీస్ కానివ్వచ్చు, పోలో టీ షర్ట్స్, ఓవర్ సైజ్ టీ షర్ట్స్, ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఉంటాయి. మెన్స్ క్లాతింగ్ అంటే మెన్స్ క్లాతింగ్ సంబంధించిన వరకు. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ న్యూ ఆర్డర్ ఉంటది కదా, అది క్లిక్ చేయొచ్చు మీరు. న్యూ ఆర్డర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏం సెల్ చేయాలి. లెట్ సపోజ్ మీరు ఏదైనా ఒక ట్రెండీ డిజైన్ కేటగిరీలో మెన్స్ క్లాతింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారు. అది ఏదైనా సెల్ చేయాలనుకుంటున్నారు. లెట్ సపోజ్ మీరు హుడీస్ సెల్ చేయాలనుకుంటున్నారు ఏదైనా దాని మీద డిజైన్ పెట్టి. ఇది మీ మోడల్ అనుకుందాం అంతే. ఇక్కడ ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ న్యూ ఆర్డర్ అని క్లిక్ చేశాను. మీరు అకౌంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి దీంట్లో. అది ఈజీ. ఇప్పుడు ఏదైనా కలరు నేను బ్లాక్ హుడీ ఆర్ మేబీ ఏదైనా లెట్ సపోజ్ నావీ బ్లూ హుడీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఏ సైజ్ అని ఉంది. అన్ని సైజులు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎల్ ఇలాగా అంటే మీరు స్పెసిఫిక్‌గా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్లెయిన్ హుడీస్ సెల్ చేయాలా, ప్లెయిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత ప్రైస్ చూపిస్తుంది చూడండి. ఒక్కో సైజ్‌కి ఎంత ప్రైస్ చూపిస్తుంది. 2XL అంటే ఎంత? XL అంటే ఎంత? ఎల్ అంటే ఎంత? లెట్స్ సపోజ్ ఎల్ సైజ్ హుడీ ఒక ప్లెయిన్ హుడీ సెల్ చేయడానికి ₹498 అయితే మీకు పడుతుంది. ఇది మీ ప్రైస్ ఇది. మీకు వాళ్ళు ఇచ్చే ప్రైసు. బట్ ఇలా కాకుండా డిజైన్ ఏమన్నా పెట్టాలనుకుంటున్నారు. ఎలా పెట్టొచ్చు? దీనికి ఇప్పుడు మీరు ఓపెన్ చేయాల్సింది క్యాన్వా అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ క్యాన్వా వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు టీ షర్ట్ అని సెర్చ్ చేయండి ఒకసారి. టీ షర్ట్ డిజైన్ అని. టీ షర్ట్ డిజైన్ అంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ. టెంప్లేట్స్ అయితే చాలా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, మీకు చాలా అయితే ఉన్నాయి. లెట్స్ సపోజ్ నాకు ఇది కొంచెం బాగా నచ్చింది. ఇది నేను క్లిక్ చేశాను. కస్టమైజ్ అని క్లిక్ చేయండి. మీరు ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి. ఇవే యూజ్ చేయొచ్చు. బట్ ఇవి రొటీన్‌గా కాకుండా ఏమన్నా కొత్తగా కావాలనుకున్నారు. ఇట్లా ఓపెన్ చేసి లెట్స్ సపోజ్ ఏమన్నా టైగర్, టైగర్ స్పిరిట్ మేబీ సంథింగ్ ఏదైనా కొత్తగా రాయండి. మీకు మీకు నచ్చిన టెక్స్ట్ కానివ్వచ్చు అలాగా. నేను అలా కాకుండా మీరే ప్లెయిన్‌గా ఎలా క్రియేట్ చేయొచ్చు, కంప్లీట్‌గా స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయొచ్చు అని కూడా ఒకసారి మీకు చెప్తాను. ఇలా నేను ఇది రాసాను. ఇది మీరు జస్ట్ ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏం పెద్ద పని పడలేదు. ఎంతసేపు పట్టింది? ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ పట్టింది ఒక డిజైన్ కోసం. ఇక్కడ బ్రూక్లిన్ అని ఉంది. అది తీసేయండి. లేదా ఇంకేదైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రింట్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ డిజైన్‌లోకి వెళ్ళి మీరు ఇప్పుడు డౌన్‌లోడ్ చేశారు కదా, అది ఇప్పుడు క్రియేట్ చేశారు కదా ఒక డిజైను. అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ డిజైన్ అయితే అప్‌లోడ్ అవుతూ ఉంది. డిజైన్ అప్‌లోడ్ అయింది. అదైతే సెలెక్ట్ చేశాం. మీకు ఇక్కడ ఎలా వస్తుంది అని కూడా మీకు ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకిది ఇలా కనిపిస్తుంది. మీరు అడగొచ్చు, ఓకే, ఇది మీకు బాలేదు అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ అది కూడా వచ్చేసింది కదా, ఇది కొంచెం ఆడ్‌గా ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చంటే డిజైన్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే ఈ స్పెసిఫిక్ డిజైన్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళి షేర్‌లో మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా, ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ అని పెట్టండి. ఇప్పుడు డౌన్‌లోడ్ చేయండి. ఇప్పుడు డౌన్‌లోడ్ అవుతుంది కదా, ఇప్పుడు అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు కొంచెం మారుతుంది. నేను చూపిస్తాను ఎలాగో. ఇది నేను డిలీట్ చేసేస్తాను. ఈ డిజైన్ బాలేదు. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసిన ఆ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌నయితే మళ్ళీ అప్‌లోడ్ చేద్దాం. ఇది ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ మనం అప్‌లోడ్ చేసింది. అప్‌లోడ్ అయితే అయింది డిజైను. మనం ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బాగుంది చూడండి. ఇలాగా అంటే మీకు ఈ కలర్ మీద ఇది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఒకవేళ టీ షర్ట్ ఇంకొంచెం ఇంకా దీనికి తగ్గట్టుగా బాగుంది. ఇప్పుడు మీకు ఎంత ప్రైస్ అవుతుంది? డిజైన్‌తో కలిపి అయితే ₹561 ఏమో సంథింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొసీడ్ కొట్టొచ్చు.
ఇక్కడ ప్రొసీడ్ టు షిప్పింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక డిజైన్ అయితే మీరు క్రియేట్ చేశారు కదా! ఒక డిజైన్ అయితే క్రియేట్ చేశారు. మీకు ఎంత అవుతుందో అయితే తెలిసింది. సో, ఈ డిజైన్‌తో మనం ఒక హుడీ బ్లాక్ కలర్ హుడీ ఎల్ సైజ్ పెడితే ఎంత అవుతుందో మనకు తెలిసింది. మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ సైజెస్‌కి ఎంత అని ఇక్కడే నోట్ చేసుకోండి. ఎక్సెస్ అయితే ఎంత? ఎస్ అయితే ఎంత? ఎం అంటే ఎంత? స్మాల్ అంటే ఎంత? ఇక్కడ అప్‌డేట్ అవుతుంది కదా! సో, మీరైతే ఇప్పుడు చూసుకున్నారు. ఓకే. ఈ డిజైన్‌తో ఒక బ్లాక్ హుడీ గాని ఆర్ ఇంకేదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ హుడీ అయినా కూడా మీకెంత ఎంత ప్రైస్ పడుతుందని చూసుకోండి. 560 అయితే అవుతుంది. సో, ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు మాకప్ ఇప్పుడు మనకు తెలుసు. ఇక్కడ ఫిల్ చేయడానికి మనకు చాలా అదే చాలా ఐటెమ్స్ అయితే మనకు తెలుసు. ఏమని? టైగర్ స్పిరిట్ అన్నాం ఇక్కడ. నేను అదే రాసాను. టైగర్ స్పిరిట్ హుడీ, మెన్స్ హుడీ ఇలా రాసాము. ఇప్పుడు డిస్క్రిప్షను సేమ్ ఇదే రాయండి. ఆర్ మీరేదైనా రాయాలనుకుంటే అది రాయండి పర్లేదు. ఇంకా పర్సనలైజేషను ఏమన్నా కావాలా దీనికి పర్సనలైజేషను? ఏం అవసరం లేదు అనుకుంటే పర్సనలైజేషన్ వదిలేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రైస్‌గా అమ్ముతున్నాం. సో, 561 ప్రైసు. సో, మీకెంత ప్రాఫిట్ కావాలని మీరు రాయండి. లెట్స్ సపోజ్ మీరు దీన్ని 700కి సెల్ చేస్తున్నారనుకుందాం. ఇండియాలో అయితే 700 ఇంకా బయట కంట్రీస్‌లో అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు 1000 అయితే మీరు పెట్టారు బయట కంట్రీస్‌లో. ఇక్కడైతే 700 అయితే మీరు చేస్తున్నారు. క్వాంటిటీ ఎన్నున్నాయి? సో, ఎన్నున్నాయి అనే దానికి మీరు ఇక్కడ ఎళ్లి చూసుకోవచ్చు నార్మల్‌గా. నేను అది కూడా చెప్తాను. సో, వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? లెట్స్ సపోజ్ మీరు ఇక్కడ 10 క్వాంటిటీ అయితే ఉన్నాయని రాసుకుందాం. అంటే ప్రెజెంట్ స్టాక్ బై స్టాక్ లేదా 100 అని కూడా అనుకుందాం. బట్ అవి ఎలా చేయాలో చూడాలని మీకు చెప్తాను. ఇక్కడికెళ్ళి మీరు స్టాక్ అవైలబిలిటీ అని చూడొచ్చు. ఈ ప్రింట్ రోలోనే. ఇక్కడ కేటగరీ అండి మనం అమ్మేది మెన్స్ హుడీ గదా! అవి స్టాక్ చూసుకోండి మీరు. ఆల్‌మోస్ట్ అన్నీ గూడా స్టాక్‌లో అయితే ఉన్నాయి. ఉండుండే మనకి ఇది చూడాలి మెన్స్ హుడీ ఆల్‌మోస్ట్ అన్ని కలర్స్ బ్లాక్, బ్లూ అన్నీ అయితే ప్రెజెంట్ స్టాక్‌లో ఉన్నాయి. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇక్కడ పెట్టొచ్చు. ఇక్కడ వేరియేషన్స్ ఇప్పుడు ప్రైమరీ కలర్ ఏంటి? సెకండరీ కలర్ ఏంటి? సైజ్ ఎంత? స్లీవ్ లెంగ్త్ ఎంత అని. సో, ప్రైమరీ కలరు ఇప్పుడు బ్లాకు పెట్టారు, బ్లూ పెట్టారు. ఇంకేమున్నాయి ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా! పర్పుల్ ఉంది. గోల్డ్ లేదు మన దగ్గర. ఆర్ మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోకండి. 3, 4 పెట్టుకోండి. ఇప్పుడు మనం 4 కలర్స్ అయితే ఇచ్చాము. డన్. ఇప్పుడు సైజ్ గురించి ఇంకేమన్నా వేరియేషను, సైజు అన్ని సైజులు ఉన్నాయి. ఎమ్ ఉంది, ఎల్ ఉంది, ఎక్స్‌ఎల్ ఉంది, 2 ఎక్స్‌ఎల్ ఉంది. ఇక్కడి వరకు ఉన్నాయనుకుందాం. ఆహ్, ఎక్స్‌ఎక్సెస్ లేదక్కడ. సో, డన్. ఇప్పుడు సైజెసు, కలర్స్, వేరియేషన్స్ అయితే వచ్చేసాయి. మీరు అప్లై అయితే క్లిక్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు మనకు ఇంకేం అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా. స్లీవ్ లెంత్ ఏంటి? ఫుల్ స్లీవ్ గదా! అది. లాంగ్ స్లీవే వస్తుంది హుడీ అంటే. సస్టైనబిలిటీ మనకు అవసరం లేదు మనకు తెలియకపోతే. ట్యాగ్స్ కింద ఏమైనా రాయండి. మీరు హుడీ అన్నారు. హుడీ, మెన్స్ హుడీ ఇలా ఏమైనా కొన్ని ట్యాగ్స్ రాస్తారు. అంతే ఇంకా వదిలేయండి. కేటగరీ ఇంకా డెలివరీ ఆప్షన్. కేటగరీ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ హుడీ అని పెడదాం. దీనికి హుడీ కదా మనం సెలెక్ట్ చేసుకుంది. సో, హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ కింద కేటగరీలో అయితే వస్తాయి. మనం ఇప్పుడైతే చేంజ్ అయితే చేసేసాము. డెలివరీ ఆప్షన్ ఇప్పుడు ఏదైనా పిన్ కోడ్ హైదరాబాద్‌లో నేను ఏదైనా ఒక పిన్ కోడ్ అయితే రాస్తాను. ప్రాసెసింగ్ టైమ్ ఎంత పడుతుంది? ఇక్కడ కొంత టైమే పడుతుంది కాబట్టి మీరు మినిమమ్ 5-7 డేస్ అయితే పెట్టండి. ఎందుకంటే ప్రింట్ రో నుంచి రావడానికి 1 వీక్ అయితే పడుతుంది కాబట్టి. డెలివరీ సర్వీసు బ్లూ డాట్ ఎయిర్ కానీ అంటే ఏదైనా తీసుకోండి. అక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి ప్రింట్ రోలో. మనం ఒకసారి అక్కడ ఆర్డర్ పెట్టాక లెట్స్ సపోజ్ మనం ఇక్కడ డెలివరీ ఏరియా అనే పెట్టాము. 2-7 బిజినెస్ డేస్ అని. ఫ్రీ డెలివరీయే పెట్టండి. ఎందుకంటే మనం డెలివరీ చార్జ్ యూజర్‌కి ఇవ్వకుండా మనమే తీసుకుంటున్నాం. ఇంకా నార్మల్ ఎవ్రీవేర్ ఎల్స్ అంటే ఇండియా కాకుండా సో, ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ అని అయితే మనం పెట్టుకుందాం. 5 ఇప్పుడు ఇలా అయితే మనకి 7 వరకు వచ్చేసింది. ఇది మనం ప్రొఫైల్‌గా అయితే సేవ్ చేసుకుంటాం. డెలివరీ అని నేను ఏదో ఒకటి ఇచ్చాను నార్మల్‌గా. ఒక నేమ్ ఇచ్చేసి అయితే దీన్ని సేవ్ చేశాను నేను. సో, ఇప్పుడు డెలివరీ ఎంత పడుతుందని యూజర్‌కి అయితే ఇది చూపిస్తుంది నార్మల్‌గా. కొంత అటు ఇటు కూడా అవుతుంది అంతే. ఆటోమేటిక్. సో, ఇప్పుడు మనం అయితే ఒక ప్రొడక్ట్ అయితే ఇచ్చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఉండేదేంటి మనకు ఇమేజెస్ మాత్రం లేవు. ఆ ఇమేజెస్ కూడా ఈ ప్రింట్ రోలోకి ఎళ్లి మనము ఇక్కడ మాకప్ జనరేటర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ కేటగరీ సెలెక్ట్ చేసుకోవాలి. మెన్స్ క్లోతింగ్, హుడీస్, యాడ్ డిజైన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న డిజైన్ అయితే మనం లెట్స్ సపోజ్ నేను బ్లాక్ సెలెక్ట్ చేశాను. మన డిజైన్ ఉంది కదా ఆల్రెడీ. దాన్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇందాక అప్‌లోడ్ చేసిన డిజైన్‌ని. నేనైతే సెలెక్ట్ చేశాను. ఓహ్! యాహ్! ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ఈ డిజైన్‌ని బ్లాక్ కలర్‌లో.
అలానే మిగిలిన కలర్స్ కూడా మనం అక్కడ పెట్టింది బ్లాక్ ఇచ్చాము, బ్లూ ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము. ఇంకొకటి మెరూన్ ఇచ్చాం. సో, ఈ 4 ఇచ్చామనుకుందాం. ఈ 4 నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకు ఎలాంటి మాకప్ స్టైల్ కావాలి? ఫ్లాట్ అన్నాం. ప్రొసీడ్. యువర్ మాకప్స్ విల్ బి జనరేటెడ్ అండ్ లింక్ విల్ బి సెండ్ టు యువర్ ఈమెయిల్ అని అయితే వచ్చింది. ఆ మాకప్స్ వచ్చాయి కదా! ఇప్పుడు 4 కలర్స్‌లో ఆ డిజైన్‌తో రావాలని అవి నా ఈమెయిల్‌కి అయితే వస్తాయి. నేను అవన్నిటిని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. మినిమమ్ 1 అప్‌లోడ్ చేసినా సరిపోతుంది. బట్ మీరు 10 వరకు మీకు ఛాన్స్ అయితే ఉంది మీరు అప్‌లోడ్ చేయడానికి. ఇప్పుడు నాకైతే మాకప్స్ ఆల్రెడీ జనరేట్ అయ్యాయి. నేను డౌన్‌లోడ్ అని క్లిక్ చేశాను. ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ అయిపోయాయి. రైట్. నాకైతే ఇప్పుడు డిజైన్స్ వచ్చేసాయి. డౌన్‌లోడ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు హెచ్‌సిఏ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళి ఇప్పుడు నేను క్లిక్ చేశాను. నేను డౌన్‌లోడ్ చేశాను కదా! ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఓన్లీ డిజైన్ ఉండేవి. ఈ 4 నేను అప్పుడు అప్‌లోడ్ చేశాను. చూసారా ఇప్పుడు ప్రతి డిజైన్ మీద ఆ లోగో అయితే ఉంది. అంతే ఇప్పుడు మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీరు ప్రైస్ ఇచ్చేసారు కాబట్టి మీ ప్రొడక్ట్ అనేది లిస్ట్ అయిపోతుంది. ఎట్సీ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఇందాక మనం ఇనిషియల్‌గా ఏదైతే చూసామో, అలా అయితే మీకు ఇనిషియల్‌గా చూసాం గదా! అప్పుడు మెన్స్ టీ షర్ట్స్ అని అలా కొట్టినప్పుడు మనకి ఏ ప్రొడక్ట్స్ వచ్చాయో అలాగా మీ ప్రొడక్ట్ కూడా ఇప్పుడు లిస్ట్ అయిపోతుంది. ఎవరైనా పర్చేజ్ చేశారనుకోండి, మీరు ఎట్సీలో మీకేమైనా ఆర్డర్ వస్తే మీకు ఈమెయిల్ వస్తుంది. మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళ అడ్రెస్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు కదా! మీరేం చేయాలంటే సేమ్ ఇక్కడ మనం ఇందాక న్యూ ఆర్డర్ అని చూసాం గదా! మనం ఆల్రెడీ ఆర్డర్‌లో ఇది సేవ్ చేసాం. ఇక్కడ ప్రొసీడ్ టు షిప్పింగెళ్లి మీరు రీటైల్ ప్రైస్ రిఫరెన్స్ నంబర్ ఉంటారు. మీరు ఏదో ఒకటి ఇవ్వచ్చు రాండమ్‌గా సంథింగ్. రీటైల్ ప్రైస్ ఎంత? మీరక్కడ ఎంత పెట్టారో ప్రైస్ అది ఇక్కడ రాయండి. 700 ఇచ్చారు. ఇంకా కస్టమర్ నేము, అడ్రెస్ వాళ్ళు ఇచ్చుంటారు గదా! మీకు ఎవరైతే ఆర్డర్ పెట్టారో అది క్లిక్ చేసుకొనైతే మీరిక్కడ అవైలబుల్ కొరియర్స్ అని పెట్టి మీరు షిప్పింగ్ అయితే మీరు డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి చేసేయొచ్చు. నేను 5-7 డేస్ పెట్టుకోండి అని గూడా ఎందుకన్నానంటే వీళ్ళకి మినిమమ్ 1 వీక్ అయితే పడుతుంది. నేను ప్రీవియస్‌గా దీంట్లో బిజినెస్ గూడా చేశాను. ఈ ప్రింట్‌రో నుంచి అయితే చాలా అయితే పర్చేజ్ చేశాను. మీకు చూపిస్తాను గూడా. ఆల్‌మోస్ట్ లైక్ చాలా ఆర్డర్స్ ప్రీవియస్‌గా తీసుకొని నేనే స్టోర్స్ కూడా ఇవి రన్ చేశాను కొన్ని. సో, ఆ టైప్‌లో మనం ఆర్డర్స్‌ని సెండ్ చేయొచ్చు వాళ్ళకి. సో, మీరక్కడ రావడం, మీరిక్కడ చేసేస్తారు. మీరు ఇక్కడ మనీ పే చేయాలి. మీకక్కడ మనీ వచ్చేస్తుంది. 700 వాళ్ళు పే చేసేస్తారు. పే చేసిన వెంటనే మీరది ఇక్కడ మీరు 561 పే చేస్తారు. అప్పుడు మీకు ఆర్డర్‌కి ఎంత మిగులుతుంది? 140. బట్ ప్రైజింగ్ అనేది మీరు ఇంకొంచెం చూసుకోవచ్చు. అటు ఇటుగా పెంచాలంటే పెంచుకోండి, తగ్గించాలంటే తగ్గించుకోండి. ఒకే ప్రొడక్ట్‌కే మీకు అదేంటంటే ఎట్సీ అనేది మీకేం ప్రొవైడ్ చేస్తుందంటే, మార్కెట్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరిక్కడేమి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో హై ఎండ్ గూడా ఉన్నాయి. బట్ స్టిల్ సబ్స్క్రిప్షన్ మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఫ్రీ దాంట్లో గూడా మీరైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. అదే సెల్ అయితే చేయొచ్చు. సో, మీకు విజిబిలిటీ ఎక్కువొస్తుంది కాబట్టి ఎవరో ఒకరు పర్చేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువ ఐటెమ్స్ యాడ్ చేస్తుంటే మీకు ఇంకా ఎక్కువ గూడా వస్తుంది ఈ టైప్‌లో. బట్ ఏంటంటే డైలీ మీరు చేయాల్సిందల్లా ఆర్డర్స్ ఏమొస్తాయి చూసుకొని, దానికి తగ్గట్టుగా ఈ ప్రింట్‌రో అనే దాంట్లో మేనేజ్ చేస్తూ ఉండాలి. మీరేదైనా డెలివరీ అవన్నీ గూడా ఇంక ఈ ప్రింట్‌రో వాళ్ళే చూసుకుంటారు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రైజింగ్ మీరెంత పెడతారో దాన్ని బట్టయితే మీకు ప్రాఫిట్ ఉంటుంది. లెట్స్ సపోజ్ మీరు ఒకదానికి 200 ప్రాఫిట్‌తో పెట్టారనుకుందాం. డైలీ ఒక 10 ఐటెమ్స్ మీరు సెల్ చేయగలిగిన అంటే ఆర్డర్స్ వస్తున్నాయి మీకు 2000 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇందాక చెప్పినట్టు ఇన్‌స్టంట్‌గానే. మీరు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నవనే కాదు. ఇప్పటికి మీరిక్కడ క్యాన్వాలో ఏదైనా ఒక ప్లేనే లెట్స్ సపోజ్ నేను ఇక్కడ ఎలిమెంట్స్ అనే దాంట్లోకెళ్ళి నేను ఏదైనా ఒక కోడ్స్ అని పెట్టాను. కొన్ని కోడ్స్ అయితే నాకొస్తాయి. ఏదో ఒకటొస్తాయి ఇక్కడ గ్రాఫిక్స్ కేటగిరీ కింద. ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి చూడండి కింద అలా వచ్చాయి. లేదా ఇక్కడ ట్రస్ట్ ద ప్రాసెస్ అని ఇలాంటివొచ్చాయి కదా! ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశానిక్కడ. నేనిప్పుడు ఇది డౌన్‌లోడ్ చేసేయొచ్చు. టచ్ ద ప్రాసెస్ అనేది. ఇది డౌన్‌లోడ్ చేసి ఇదొక డిజైన్. సో, ఈ టైప్‌లో డిజైన్స్ అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు క్యాన్వాలో. అండ్ నేను చెప్పాను కదా! మీరు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం మేక్ ష్యూర్ యూ డౌన్‌లోడ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్. అప్పుడు మీకు డిజైన్ యాడ్ చేయడం అయితే ఈజీగుంటుంది. సో, ఈ టైప్‌లో ఎట్సీ అనే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ ప్రింట్‌రో అండ్ క్యాన్వా మీరు డైలీ 2000-3000 అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది ఇలా చాలా వరకు ఏంటంటే మీరు టైం పెట్టి కొంత ఎఫర్ట్ పెట్టగలిగితే ఈజీ ఇది. మీకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏమీ ఉండదు. మీరు టైం మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. మీరింకా ఎట్సీలో అప్‌గ్రేడ్ ఏమన్నా అవ్వచ్చు. మార్కెటింగ్ అవన్నీ తర్వాత మీకు మనీ వస్తుందంటే మీరు చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ప్రాసెస్ అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను కొంతమందికైనా. ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్‌కి ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ అవుద్దనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఛానెల్‌కి న్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానెల్